పిల్లలందరికీ నమస్తే. పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మనకి మిద్దె తోటలో చక్కగా సొరకాయలు బాగా కాస్తున్నాయి. కూర వండుతుంటే ఏంటంటే చలికాలం అసలు నడవట్లేదు అనమాట. అందుకని చెప్పి ఒక మంచి బ్రేక్ఫాస్ట్ చేసుకుంటున్నాము సొరకాయతోటి. అది మీతోటి కూడా షేర్ చేస్తాను, వీడియోలో చూసేయండి. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. ముందైతే మనం సొరకాయని చక్కగా పీల్ చేసేసుకోవాలండి. ఇదంతా పట్టదేమో, మళ్ళీ వేస్ట్ అయిపోద్ది. సగం తీసేద్దాం. లోపల కనుక గింజలు ఫామ్ అయితే అది ఆ పార్ట్ వేయొద్దండి. అది లేకపోయినా కానీ పై పార్ట్ అయితేనే మనకి చక్కగా అట్లా సేమియాగా తగులుతూ బాగుంటుంది అనమాట. లోపలిది వేస్ట్ అని ఏమనుకోకండి, ఏం వేస్ట్ అవ్వదు. ఇది మనం ఏదైనా చట్నీలు చేస్తుంటే అందులోకి వేసేసుకోవచ్చు అనమాట. ఏదైనా వేరే చట్నీ చేస్తున్నాం అనుకోండి, దానిలోకి వేసేయచ్చు. ఇప్పుడైతే ఇది బాగా లేతగా ఉంది, నేను తురిమేస్తున్నాను మొత్తం. తురిమేటప్పుడు ఇట్లా లావు సైడ్ ఉంటుంది కదండి, బెజ్జాలు, పెద్ద బెజ్జాలు ఉంటాయి చూడండి, ఆ సైడ్ తురుముకోవాలి. మనం ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చేద్దాం అనుకుంటే కనుక ముందు రోజు నైటే బియ్యం నానబెట్టుకోవాలన్నమాట. ఇదిగోండి చక్క తురివేసాను మొత్తం. అయితే కొంచెమే వచ్చింది కదా, మళ్ళీ ఈ మొక్క కూడా గీసి పెట్టేశాను. మేము ఎక్కువ మెంబర్స్ ఉన్నాం కనుక పీల్ చేసుకుని పెట్టాను. ఇది కూడా తురిమేస్తున్నాను. దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకునండి. కొంచెం ఉప్పు వేసి పెట్టేస్తే వాటర్ అంతా వచ్చేస్తుంది. వాటర్ పిండేసుకుని మనం, అంటే దీన్ని డైరెక్ట్గా కూడా వేయచ్చు, కాకపోతే ఏంటంటే అది అంత బాగుండదు టెక్స్చర్. అది కొంచెం ఉప్పు వేసేసి మనకి సరిపడా దీనిలోకి అలా పెట్టేస్తే ఒక 5 నిమిషాలు వాటర్ వదిలేస్తుంది. అప్పుడు ఆ వాటర్ పిండుకొని మనము బ్యాటర్ తయారు చేసుకోవాలి కదా, దానిలోకి వేసేస్తే అయిపోతుంది. ఇలాగే దీన్ని మనం పిల్లలకి లంచ్ బాక్స్ కోసం, పిల్లలు సొరకాయ కూర అంటేనే మొహం ఇలా పెడతారు కదా, పిండిలో వేసి కలిపేసి చేసేసుకోవచ్చు, అట్లా కూడా బాగుంటుంది. అసలు సొరకాయ అప్పాలు చేస్తారు కదా, ఒక్క 10 మినిట్స్ అలా వదిలేయాలి. మనకి ఆ పిండి కొంచెం సెట్ అయ్యే లోపల, ఇది మెంతి కూర అండి, మైక్రో గ్రీన్స్. మీరు ఇట్లా మైక్రో గ్రీన్స్ అని కాకపోయినా కానీ మెంతి కూర వేసుకుంటే దానికంటూ సొరకాయకి ఒక ఫ్లేవర్ ఉండదు కదా, సో ఫ్లేవర్ యాడ్ అవుతుంది. చప్పగా ఉంటుంది కదండి అది. ప్లస్ ఇట్లా మంచిది కూడా, ఆకుకూర కూడా వెళ్తుంది కనుక మనకు ఒక మంచి మీల్ అవుతుంది అనమాట. ఇది కొంచెం సన్నగా తరిగేసి పెట్టుకుంటే ఈ ఊరికే మగ్గిపోతుంది. అసలు ఆకుకూర మామూలుగానే తొందరగా మగ్గిపోతుంది, దానికి తోడు ఈ మనకి మైక్రో గ్రీన్స్ కనుక ఇంకా ఊరికే అసలు ఇట్లా వేడి తగలంగానే మెల్ట్ అయిపోయినట్టు అయిపోతుంది. ఇంకా కొంచెం ఈ వాటర్ అంతా పిండేసేయాలి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ అట్లా వదిలేస్తే మంచిగా, సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదండి. ఇలా ఇంకోటి ఎందుకు చేసుకోవాలి అంటే, మనము బ్యాటర్ తయారు చేసుకున్నాక వేసామనుకోండి, పిండి పలుచగా అయిపోతుంది, తెలియదు మనకి ఎంత అవసరం పడుతుంది అనేది. ఇట్లా అనుకోండి కరెక్ట్గా మనకి తెలుస్తుంది. మళ్ళీ మిక్సీలో మనం పిండి రుబ్బేటప్పుడు గట్టిగా రుబ్బాలన్నా బియ్యం కదా, అది సరిగ్గా మెదగదు. ఈ బియ్యం ఒక పెద్ద గ్లాస్ అండి, అంటే దాదాపు ఒక 1/2 కేజీ, దాదాపు కాదు ఒక 1/2 కేజీ బియ్యం ఉంటాయి. నైట్ టైమే నానబెట్టుకోవాలి. అంటే మనం మార్నింగ్ టిఫిన్ కోసం అయితే నైట్ టైమే నానబెట్టుకోవాలి. బాగా నానితేనే పిండి, బియ్యం తొందరగా నల్లదు కదండి, బాగా నానితేనే బాగుంటుంది. ఇప్పుడు దీనిలోకి ఒక 1.5 ఇంచ్ అల్లము, అలాగే 4-5 పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, అంటే 1/2 టేబుల్ స్పూను, ఇవన్నీ వేసి మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలి. వాటరు మనం ఇది వడకట్టాం కదండి, అది పిండుకున్నాం కదా, ఈ వాటర్ వేసేసుకుంటే సరిపోతుంది. తగ్గితే కొంచెం మనం వేసుకోవచ్చు. ఇట్లా ఉంటుంది అనమాట బ్యాటరు. నేను వేసేటప్పుడు క్లిప్ ఆన్ చేయలేదు కాపాలు. ఇదిగోండి ఇట్లా మనకి కరెక్ట్గా కొంచెం సరిపడా వాటర్ పోసుకోలేదు అనుకోండి, పిండి నలగదు. అదే మనం ముందే సొరకాయలు తురుము తీకోకుండా అలా వేస్తాం అనుకోండి, ఇంత పల్చటి దాంట్లో మనకి పల్చగా అయిపోతుంది అనమాట. అందుకని చెప్పి ముందు అలా ఎక్స్ట్రా, అంటే సొరకాయలో వచ్చిన వాటర్ని స్క్వీజ్ పిండేసుకోవాలన్నమాట.
ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్నాం కదండి మెంతి కూర, ఇది వేసేసుకోవచ్చు. యాక్చువల్గా అల్లం అయ్యి తురుమైనా వేసుకోవచ్చు, పచ్చిమిర్చి అల్లము. కాకపోతే ఏంటంటే అల్లం ముక్కలు నోటికి తగిలితే పిల్లలు అవి ఆరుతా కూర్చుంటారు అనమాట. అందుకని చెప్పి ఇలా వేసాను నేను. మీకు అట్లా ఇష్టమైతే అలా వేసుకోండి. ఇప్పుడు మనం కొంచెం దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలండి. అంటే కలిపేసుకుని అవసరాన్ని బట్టి ఏదన్నా తగ్గితే అప్పుడు మనము దానికి సరిపడా వాటర్ అనేది పోసుకోవాలి. ఇప్పుడు నేను సొరకాయ మొత్తం వేసేసాను. ఇదైతే 1 గ్లాసు బియ్యపిండి తో చేసుకున్న బ్యాటర్ అనమాట. మీరు దానికి అనుగుణంగా మీకు అవసరాన్ని బట్టి చేసుకోండి. ఈ 2 వేసాను అనుకోండి, కాలుతూ ఉంటాయి. నేనైతే రెండిటి మీద 2 ప్యాన్లు పెట్టేస్తానండి, ఎందుకంటే చాలా టైం పడుతుంది ఇవి కొంచెం కాలడానికి. చూసారా ఎంత చక్కగా వచ్చిందో. ఇదిగోండి ఇట్లా 2 వైపులా చక్కగా మంచిగా కాలనివ్వాలి. కొంచెం టైం పడుతుందండి. మనము ఓన్లీ బియ్యపిండి వేసాము కనుక కొంచెం టైం పడుతుంది. చక్కగా 2 వైపులా వేగిన తర్వాత ఇలాంటి జాలీ ప్లేట్లలోకి తీసుకుంటే ఏంటంటే తేమ పట్టకుండా బాగుంటుంది అన్నమాట. ఇదిగోండి చక్కగా కమ్మటి దీని పేరు ఏం పెడతారో పెట్టండి మీరే. మాకైతే ఇలాంటివి ఏవైనా కూడా పచ్చళ్ళు కావాల్సిందే, చట్నీలతో పని అవ్వదు, నిలువ పచ్చడి కావాల్సిందే. నాకంటే టేస్ట్ తెలుసు అనుకోండి ఎలా ఉంటుందో. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది ఏంటనేది తప్పకుండా, ఎప్పుడు మీరు సొరకాయ అప్పాలే చేస్తుంటే కనుక ఒకసారి ఇలా చేయండి, డీప్ ఫ్రై పని లేకుండా. ఇంగ్రీడియంట్స్ మనము బియ్యపిండి వాడతాము, ఇక్కడ బియ్యం వాడాము, అంత తేడా. చక్కగా చాలా టేస్టీగా హెల్తీగా పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టండి, చక్కగా మాట్లాడుకొని తినేస్తారు. ఈ మెంతి కూర ఫ్లేవర్ పిల్లలకు నచ్చదు అనుకుంటే అది స్కిప్ చేసేయండి. చేసి దాని బదులు క్యారెట్, అంటే కొంచెం కలర్ఫుల్గా అట్లా కనిపించాలంటే కొంచెం క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు అనమాట. మరి మీకేమనిపించింది అనేది తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత.